Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to Abstract Algebra class. So today we are going to learn another new topic, inner automorphism. Antara Swayam Samarupata. Definition. Let G be a group and A be an element in G. Define a function Fa, G to G, such that Fa of x is equal to A inverse Xa for every x belongs to G. Then this defines an automorphism known as inner automorphism. G అన్నది సమూహమై ఏ అన్నది జీలో ఒక మూలకం అన్నప్పుడు ఏకు అనుగుణంగా ఒక ప్రమేయంను FA జీ నుంచి జీకు క్రింది విధంగా నిర్వచిస్తాం. FA ఆఫ్ x is equal to A ఇన్వర్స్ XA ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు జీగా నిర్వచించినప్పుడు అది ఒక స్వయం తుల్య రూపతను సూచిస్తుంది. ఇట్టి స్వయం తుల్య రూపతను అంతర స్వయం తుల్య రూపత అంటారు. నెక్స్ట్, ఔటర్ ఆటోమార్ఫిజం. An automorphism which is not an inner automorphism is called an outer automorphism. అంతర స్వయం తుల్య రూపతలు కాని తుల్య రూపతలు, స్వయం తుల్య రూపతలు ఏవైతే ఉంటుందో వాటిని బాహ్య స్వయం తుల్య రూపతలు అంటారు. నెక్స్ట్, we are having theorem number 10. If G is an abelian group, then the only inner automorphism of G is the identity mapping only. G అన్నది వినిమయ సమూహమైనప్పుడు దాని మీద వ్యవస్థితమయ్యేటువంటి అంతర స్వయం తుల్య రూపత కేవలము ఒక్క తత్సమ ప్రమేయము మాత్రమే అని చెప్పండి. జి అన్నది వినిమయ సమూహమైనప్పుడు ఖచ్చితంగా దానిలో వ్యవస్థితమయ్యేటువంటి అంతర స్వయం తుల్య రూపత కేవలము ఒక ఐడెంటిటీ ఫంక్షన్ మాత్రమే అవుతుంది. ఐడెంటిటీ ఫంక్షన్. నెక్స్ట్, ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. లెట్ G be an abelian group and A be an element in G. Define FA from G to G by FA of x is equal to A inverse XA for every x belongs to G. Then we know that this FA is an inner automorphism. Now FA of x is equal to A inverse XA. That can also be written as XA inverse into A, that is XE, that is equal to x. Therefore FA of x is equal to IX, the identity function. Therefore FA is equal to simply the identity function. తత్సమ ప్రమేయం. జీ అన్నది వినిమయ సమూహమై ఏ దానిలో ఒక మూలకమైనప్పుడు FA జీ నుంచి జీకు నిర్వచింపబడిన ప్రమేయము FA ఆఫ్ x is equal to A ఇన్వర్స్ XAగా నిర్వచించినప్పుడు ఇది ఒక అంతర స్వయం తుల్య రూపతను సూచిస్తుంది. నౌ FA ఆఫ్ x అన్నది ఏంటి? A ఇన్వర్స్ XA అంటే ఏంటి? x A ఇన్వర్స్ A తిప్పించి రాయవచ్చు. ఎందువల్ల అంటే జీ అన్నది వినిమయ సమూహం కాబట్టి A ఇన్వర్స్ XAను XA ఇన్వర్స్గా రాయవచ్చు ఇంటూ A. నవ్ A ఇన్వర్స్ ఏ ఏమవుతుంది? ఈ అవుతుంది. కనుక XE, దట్ ఈస్ నథింగ్ బట్ x. ఈ ఎక్స్ని ఎలా రాయొచ్చు? ఐలో ఎక్స్ని పంపించినప్పుడు ఐ అంటే ఎవరు ఇక్కడ? తత్సమ ప్రమేయం. సో FA ఆఫ్ x is equal to I ఆఫ్ x అయింది. దిస్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు G. కనుక ఈ FA అన్నది తత్సమ ప్రమేయానికి సమానమైపోయింది. కనుక ఒక G మీద నిర్వచింపబడినటువంటి అంతర స్వయం తుల్య రూపతల సమితిలో కేవలము ఒకే ఒక్క మూలకం ఉంది. అదెవరు? తత్సమ ప్రమేయము. నెక్స్ట్, థియరమ్ నెంబర్ 11. I of G is the set of all inner automorphisms on G is a normal subgroup of A of G, and further I of G is isomorphic to G by Z, where Z is the center of the group G. సో G అన్నది ఒక సమూహమైనప్పుడు ఆ G మీద నిర్వచింపబడినటువంటి అంతర స్వయం తుల్య రూపతలు దాన్ని I ఆఫ్ జీతో సూచిస్తాము. ఇది A ఆఫ్ జీకు అభిలంబ ఉపసమూహము అవుతుంది. మరియు నెంబర్ 2, I ఆఫ్ జీ అన్నది G బై జెడ్తో తుల్య రూపతను కలిగి ఉంది. ఇక్కడ జెడ్ అన్నది G యొక్క కేంద్రకము అంటారు. మనకందరికీ తెలుసు వాట్ ఈస్ I ఆఫ్ జీ? సెట్ ఆఫ్ ఆల్ FA సచ్ దట్ ఫ్రమ్ G to G సచ్ దట్ FA ఆఫ్ x is equal to A ఇన్వర్స్ XA ఫర్ ఎవ్రీ x belongs to G. Further, what is A of G? A of G is nothing but all functions from G to G such that F is an automorphism. I of G అంటే ఎవరు? G మీద నిర్వచింపబడిన అంతర స్వయం తుల్య రూపతలు. దాన్ని దేంతో సూచిస్తాము? FAతో సూచిస్తాము. ఎక్కడి నుంచి ఎక్కడికి?
జీ నుంచి జీకు వ్యవస్థితం అవుతుంది. ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ని ఎలా రాయొచ్చు? ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ ఆఫ్ జీ అంటే ఏది? ఎఫ్ అనేది జీ నుంచి జీకి ప్రమేయమే. ఎఫ్ అనేది అన్నీ కూడా తుల్య రూపతలు అయి ఉంటుంది. ఓకే, నౌ ఐ ఆఫ్ జీ ఈజ్ నాన్ ఎంటీ. నా ఈ అన్నది జీలో ఉంటుంది కనుక దాని కరస్పాండింగ్ ఫంక్షన్ ఎఫ్ఈ ఫ్రమ్ జీ టు జీ ఈజ్ సచ్ దట్ ఎఫ్ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ ఎక్స్ఈ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. Therefore I is equal to FE. Therefore FE is 1 and Algebra homomorphism from G to G. Therefore FE is an inner automorphism. Therefore FE belongs to I of G. Hence I of G is non-empty. E అన్నది జీలో ఉన్నప్పుడు ఈకి అనుగుణంగా ఎఫ్ఈ అనే ప్రమేయము జీ నుంచి జీకి వ్యవస్థితమై ఎఫ్ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ ఇన్వర్స్ ఎక్స్ఈ అని రాయవచ్చు. అది ఎక్స్గా మారిపోతుంది. కనుక ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ. కనుక ఎఫ్ఈ అన్నది అన్వేక సంగ్రస్త సమరూపత జే నుంచి జీకు. కనుక ఎఫ్ఈ అన్నది స్వయం తుల్య రూపత అవుతుంది, అంతర్ స్వయం తుల్య రూపత అవుతుంది. కనుక ఎఫ్ఈ అన్నది ఐ ఆఫ్ జీలో ఉంటుంది. కనుక ఐ ఆఫ్ జీ అన్నది శూన్యేతర సమితి. నెక్స్ట్ ఐ ఆఫ్ జీ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఆఫ్ జీ. లెట్ ఎఫ్ఏ అండ్ ఎఫ్బి బిలాంగ్స్ టు ఐ ఆఫ్ జీ వేర్ ఏ కమ బి బిలాంగ్స్ టు జీ. ఎఫ్ఏ ఎఫ్బి ఆర్ ఇన్నర్ ఆటోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ అవుతుంది. Now we are going to show that number 1, FA circle FB is also an inner automorphism. సో ఉపసమూహం అని చూపించడానికి ముందు సంవృతము అని చూపిద్దాము. అనగా ఎఫ్ఏలు ఎఫ్బీలు రెండు అంతర స్వయం తుల్య రూపతలైనప్పుడు ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్బి కూడా జీ నుంచి జీకు అంతర స్వయం తుల్య రూపత అని చూపించబోతున్నాం. అది కూడా ఐ ఆఫ్ జీలో ఉంది అని చూపిస్తున్నాం. నా ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్బి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ ఎఫ్బి ఆఫ్ ఎక్స్ అని రాయవచ్చు. ఎందువల్ల? ప్రమేయాల యొక్క లబ్ధం దృష్ట్యా బై ద కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. నా దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ఏ ఇంటూ వాట్ ఈస్ ఎఫ్బి ఆఫ్ ఎక్స్. ఎఫ్బి మిషన్లో ఎక్స్ పంపిస్తే వాట్ ఈస్ గోయింగ్ టు బి ద అవుట్పుట్? బి ఇన్వర్స్ ఎక్స్బి. కనుక నెక్స్ట్ స్టెప్ ఎఫ్ఏ ఆఫ్ బి ఇన్వర్స్ ఎక్స్బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ ఎక్స్బి టైమ్స్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ టైమ్స్ ఎక్స్ ఇంటూ బిఏ. దెర్ఫోర్ బిఏ హోల్ ఇన్వర్స్ టైమ్స్ ఎక్స్ ఇంటూ బిఏ అని రాసుకోవడం అంటూ జరిగింది. సో ఇక్కడ వన్స్ అగైన్ దీన్ని మనము ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్బి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్బిఏగా అయింది ఆఫ్ ఎక్స్ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. దెర్ఫోర్ ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్బి ఈక్వల్ టు ఎఫ్బిఏ బిలాంగ్స్ టు ఐ ఆఫ్ జీ. సో ఏను బీను జీలో ఉంటే ఖచ్చితంగా బిఏ అన్నది జీలో ఉంటుంది. ద కరస్పాండింగ్ ఫంక్షన్ ఎఫ్బిఏ అన్నది ఐ ఆఫ్ జీలో ఉంటుంది. దేర్ఫోర్ ఎఫ్ఏ ఎఫ్బి ఐ ఆఫ్ జీలో ఉంది అంటే ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్బి కూడా ఐ ఆఫ్ జీలో ఉంది. కనుక ఐ ఆఫ్ జీ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. కనుక ఐ ఆఫ్ జీ అనున్నది ప్రమేయాల లబ్ధం దృష్ట్యా ఇది సంవృతము. నెక్స్ట్ ఎఫ్ఏ అన్నది ఐ ఆఫ్ జీలో ఉందంటే దాని యొక్క విలోమము ఎఫ్ఏ హోల్ ఇన్వర్స్ కూడా ఐ ఆఫ్ జీలో ఉంది అని చూపించాలి. నా ఎఫ్ఏ అన్నది ఐ ఆఫ్ జీలో ఉంటే ఏ ఎక్కడ ఉంటుంది? జీలో ఉంటుంది. కనుక కరస్పాండింగ్ ఏ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది? జీలో ఉంటుంది. సో కరస్పాండింగ్ ఫంక్షన్ ఎఫ్ఏ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది? ఐ ఆఫ్ జీలో ఉంది. నౌ ఎఫ్ఏ సర్కిల్ ఎఫ్ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? ఎఫ్ఏ ఇన్వర్స్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఈ, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ. అలాగే ఎఫ్ఏ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ఏ ఇన్వర్స్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఈ ఈక్వల్ టు ఐ. దేర్ఫోర్ ఎఫ్ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఏ అండర్ ద కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. కనుక ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 1, 2 నుంచి ఇది సంవృతము అని చెప్పాము, విలోమం వ్యవస్థితం అవుతుంది అని చెప్పాము. దెర్ఫోర్ ఇట్ ఈస్ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఆఫ్ జీ. నెక్స్ట్ ఐ ఆఫ్ జీ ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ ఆఫ్ జీ అని చెప్పాలి. సో ఏ ఆఫ్ జీ ఈజ్ ద outer circle and inside we have taken I of G, taken element F in AG and FA in IG. We will show that F circle, FA circle, F inverse belongs to I of G. So consider F circle, FA circle, F inverse of X. That is nothing but F circle, FA of F inverse of X. Once again, that is nothing but F of FA of F inverse of X. That is nothing but A inverse F of A inverse F inverse X of A అన్నది ఏర్పడుతుంది. ఓకే, సో F circle FA circle F inverse of X is equal to F of A inverse
f circle f inverse of x times f of a, because f is a homomorphism. So దీన్ని ఎలా రాయొచ్చు? fa whole inverse, and the middle term becomes I of x times f of a. So if we take f of a equal to b, then this can be written as b inverse x b అని అవుతుంది. So f circle fa circle f inverse of x is equal to fb of x. Therefore f circle fa circle f inverse is equal to fb. That belongs to I of g. Therefore, for f belongs to a of g and fa belongs to I of g, f circle fa circle f inverse belongs to I of g. Therefore, I of g is a normal subgroup of a of g. కనుక I of g అన్నది a of gకు అభిలంబ ఉపసమూహము అని చెప్తాం. Okay. Now, second part. We are going to show that g by z is isomorphic to I of g, where z is the center of the group. ఇప్పుడు మనము రెండో భాగాన్ని చూపిద్దాము. g by z వ్యుత్క్రమ సమూహము. z ఎవరు ఇక్కడ? g యొక్క కేంద్రకం. సో ఈ g by z అనే వ్యుత్క్రమ సమూహము I of gతో, అంటే అంతర తుల్య రూపతల సముదాయంతో ఐసోమర్ఫిక్గా ఉంది అని చూపించాలి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఫండమెంటల్ థియరమ్ని అప్లై చేస్తాం. ఫండమెంటల్ థియరమ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ స్టేట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో డిఫైన్ ఎ ఫంక్షన్ phi ఫ్రమ్ g టు I of g బై phi ఆఫ్ a ఈక్వల్ టు fa ఇన్వర్స్ ఫర్ ఎవ్రీ a బిలాంగ్స్ టు g అని డివైడ్ చేయండి. సో ఇక్కడ ఈ సర్కిల్ని g అని తీసుకున్నాం, ఇక్కడ I of g తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి phi తీసుకున్నాం. So what is z? Z is a center of a group. It is a subgroup of g and also. And take an element. So g by z, I have taken this is equal to this, g by z. Now we are going to show that this phi, ee vidhanga nirvachinchinnattu. What is that? In this phi, what we are doing? So we are taking a here, then the corresponding element will be fa inverse. Okay, so if we define like that, then this phi is going to be an onto homomorphism that we are going to show. First of all, phi is well defined. ఈ విధంగా నిర్వచింపబడినటువంటి phi ప్రమేయం ఎలా నిర్వచించాము? phi అన్నది g నుంచి I of gకి నిర్వచించాం. జీలో ఒక మూలకం a తీసుకుంటే phi దృష్ట్యా దాని యొక్క ప్రతిబింబం ఏమవుతుందంటే fa ఇన్వర్స్. ఎందువల్ల I of gలో ఎవరుంటారు? అన్నీ అంతర స్వయం తుల్య రూపతలు ఉంటాయి కనుక అది f కాబట్టి. సో ఏ ఉంది అంటే ఏ ఇన్వర్స్తో జనరేట్ అయినటువంటి ఇన్నర్ ఆటోమార్ఫిజం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఈ phi యొక్క నిర్వచనము అర్థవంతము అంటాం. నిర్వచనం అర్థవంతము అని చెప్పాలంటే మూలకాలు సమానమైతే ప్రతిబింబాలు సమానమని చెప్పాలి. సో ఏను బీను జీలో తీసుకున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? we are going to show that phi of a equal to phi of b. That we are going to prove. In order to prove that a is equal to b means a inverse is equal to b inverse. So correspondingly f a inverse becomes equal to f b inverse. Therefore phi of a equal to phi of b. Therefore phi is well defined. కనుక phi యొక్క నిర్వచనం అర్థవంతం. phi is onto, phi సంగ్రస్తము అని చెప్తాం. నా fa అన్నది I of gలో ఉంది అనుకుంటే a ఎక్కడ ఉంటుంది? gలో ఉంటుంది. ఏ జీలో ఉంటే ఏ ఇన్వర్స్ కూడా ఖచ్చితంగా జీలో ఉంటుంది. కనుక ఇప్పుడు ఏ ఇన్వర్స్ను phiలో పంపించినప్పుడు fa ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అవుతుంది, అనగా fa అవుతుంది. సో fa రావడానికి కారకులు ఎవరు? ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ను phiలో పంపించినప్పుడు f of a వచ్చింది. సో బై సెండింగ్ ఏ ఇన్వర్స్ త్రూ phi we will get the output as fa. Therefore the pre-image of fa under phi equal to a inverse. కనుక phi దృష్ట్యా fa యొక్క పూర్వబింబము a inverse అవుతుంది. Therefore phi is onto. Now third one, phi is a homomorphism. Let a and b belongs to g. Therefore phi of a equal to fa inverse, phi of b equal to fb inverse. Now ab belongs to g implies the product ab కూడా g లో ఉంటుంది. Now what is phi of ab? f a inverse that is a inverse b inverse. So this is nothing but, because f is a homomorphism, fa inverse fb inverse and right. This is nothing but once again
phi of A into phi of B. Therefore, phi is a homomorphism. Now we are going to show that the kernel of this is kernel of phi is going to be Z. Now what is kernel of phi? Kernel of phi equal to kernel of phi is equal to A belongs to G, phi of A is equal to Fe, the identity in I of G. So A belongs to G such that Fa inverse is equal to Fe. Therefore, Fa inverse is equal to Fe of x. That is A inverse whole inverse x times A inverse is equal to E inverse Xe, because Fa inverse Fe are inner automorphisms. సో ఇన్నున్న అంతర స్వయం తుల్య రూపతల నిర్వచనం అనుసరించి వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏఎక్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఎక్స్ఏ. దట్ మీన్స్ ఏఎక్స్ఈ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ అంటే ఇదేంటి? జెడ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద గ్రూప్ జీ అవుతుంది. సో జీ యొక్క కేంద్రకం ఏర్పడింది. సో ఫండమెంటల్ థియరం ప్రకారంగా ఏమైంది? ఫై అన్నది జీ నుంచి ఐ ఆఫ్ జీకు నిర్వచింపబడిన సంగ్రస్త సమరూపత అయి కెర్నల్ ఆఫ్ ఫై ఈక్వల్ టు జెడ్ అయింది. కనుక ఫండమెంటల్ థియరం ప్రకారము జీ బై జెడ్ అన్నది ఐ ఆఫ్ జీతో తుల్య రూపతను కలిగి ఉంటుంది. సో బై ఫండమెంటల్ థియరం definitely we have established a function phi from G to I of G, which is an onto homomorphism with kernel phi equal to Z. Hence G by Z is isomorphic to I of G. I hope this is clear. Thank you for watching this video.